హాయ్ హాయ్ శ్రీమాత్రే కొద్దంటే నీళ్ళు తీసుకున్నావు మీ పండు మీ దగ్గర ఫోటోలు తీసి పంపించుకోవాలి. హలో హలో అలాగే 1 2 3 హలో అమ్మా దయచేసి వాలంటీర్లు అక్కడ మాట్లాడకుండా మధ్యలో రాకుండా ఎవరు మధ్యలో రానివ్వకుండా కొంచెం బాగుంది. లక్షణంగా మనం దేనికోసం కూర్చున్నామో అదే సాధ్యం ఏంటంటే ఒక ఋషిను ఒక స్త్రీ ఉన్నారంట, వాళ్ళు ఎదురెదురుగా ఉన్నారంట. ఈ ఋషి ఏం చేస్తున్నాడు, వీళ్ళ ఇంటికి ఎంతమంది వస్తున్నారు, ఏమి చేస్తున్నది, ఎవరు చెందుతున్నది అన్నాడు. ఒకరోజు ఇద్దరు కూడా వృద్ధాప్యంకి వచ్చి ఋషి చేస్తున్న ప్రతి ఒక్క రాయి కూడా చాలా పెద్ద కుప్ప అయిపోయి ఈ స్త్రీను ఈ ఋషి ఇద్దరు కూడా ఒకేసారి కాలం చేశారు. అమ్మవారు అడిగేసరికి, అయ్యా నువ్వు చేసిన పూజ తపం యజ్ఞం యాగాదులు ఏవైతే ఉన్నాయో మనసు ఒక చోట మనం ఒక చోట ఉన్నది. నువ్వు ఎంత పుణ్యం చేసినా సరే నీ ఆలోచన భావన అసభ్యకరంగానే ఉన్నది. ఆమె ఎంత దీనస్థితిలో ఎంత నీచమైన పని చేసినా సరే దైవనామస్మరణ చేస్తూ ఉన్నది. కాబట్టి ఆవిడకి మోక్షం కలిగింది, నరకానికి వెళ్ళి ఈ స్త్రీ వైకుంఠ మోక్షానికి వెళ్ళింది. అంటే ఏది చేసినా సరే మనం దేని చేస్తున్నామో ఏమిటి దృష్టిలో పెట్టుకోవాలి అనేదే మా యొక్క సంకల్పం. జగద్గురు శ్రీ దక్షిణామ్యాయ సంగేరి శారదా పీఠం శ్రీ భారతీ తీర్థస్వామి వారి యొక్క విధిశేఖర భారతి స్వామి వారి యొక్క అనుగ్రహ భాష్యముతో మేము ఈరోజు వారి యొక్క ఆశీస్సులతో ఎంతో ఆనందపడి కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మమానుకు నమస్కారం చేసుకొని మమ తమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఇందాక గురువు గారు చెప్పినట్టుగా అందరూ అక్షతలు తీసుకుని ఎడమ చేతిలో వేసుకుని కుడి చెయ్యి మూత వేసి కుడి తొడ వైపు, అంటే కుడి అని తెలియకపోతే ఇంగ్లీష్లో రైట్ సైడ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుని పట్టుకోండి. పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలस्य వాయువ్యप्रदेशे कृष्णा-गोदावरयोर्मध्यदेशे समस्तदेवताको ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ समस्त अंग आयुधावरणाय निचाम्नाय परिवार देवता सहिता महेश्वरी राजराजेश्वरी प्रताप भारती परब्रह्मस्वरूपिणी परदेवता श्री गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन भवानि षष्टि संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने वसन्त ऋतौ मार्गशीर्षमासे शुक्लपक्षे त्रयोदश्यायां वासरः सौम्यवासरसंयुक्तायां
करणयावं विधिविशेषणविधिविशिष्टायां सुभाग्यां सुपदितो श्रीमान् श्रीमद्गोत्रोद्भवस्य अस्य भगवद्गोत्रोद्भवाय सिद्धिमुक्ति समेतस्य वरसिद्धिविनायकस्वामिने नमः। परशवगोत्रोद्भवस्य श्री महाकाली महालक्ष्मी महासरस्वती चतुष्षष्टि परिपूर्णिका श्री शारदांबिका सहित बालाही वात्सल्य देवता श्री वासवी कन्यका परमेश्वरी देवता चंद्रमौलीश्वर स्वामिने नमः। मुद्रस्या प्रीत्यर्थं प्रेतये अस्य यजमानस्य गोत्राणाम् उत्कालगोत्रोद्भवस्य कृष्णमूर्तिनामधेयः धर्मपत्नी लक्ष्मी सौभाग्यवती ज्योतिनाम्नीं सभान्नवस्य मिथुनकुलगोत्रोद्भवस्य रामो नामधेयः धर्मपत्नी लक्ष्मी सौभाग्यवती रम्यश्रीनाम्नीं ऋषीनाम्नीं विशान्तनामधेयः सह कुटुम्बानाम् అక్కడ కూర్చున్న వారందరూ కూడా ఎవరి గోత్రము పేరు వాళ్ళు చెప్పుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోండి. మీకు 1 నిమిషం సమయం ఇస్తున్నాం, ఈ లోపల చెప్పుకోండి. అందరూ చెప్పుకున్నారా గోత్రాల పేర్లు? చెప్పుకుంటే ఒకసారి నేను గట్టిగా సరే. ఓం విద్వాంసి గోత్రాణం నామధేయః సహ కుటుంబానాం క్షామస్థైర్యధైర్యాభివృద్ధ్యాగిరారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫలపురుషాభిసిద్ధ్యర్థం విద్వాంస్యాయాం జన్మరాహిత్య విధానేన जन्मजातक विधानेन जन्मलग्नात् वृषलग्नात् गोचारात् चतुर्दाष्टमद्वादः स्थानस्थित सूर्यादिग्रहचारिष्टनवृतपूर्वकम् अल्पायुर्नवृतपूर्वकं च आदिदैविकादिभौतिकादियात्मजक्लेशा कायिकवाचिक मानसिक त्रिविधा शरीरवर्तमानवर्तिष्यमानवातपित्तश्लेष्मकपोद्भवनाना कारण ज्वरक्षय पाण्डुरोगैः कापस्यासेति विस्फोटकमजीर्ण शिरोरोगग्नः प्रमेयामिश्च महाव्याधीन् नासकेत् मम तम इह जन्मनि जन्मान्तरकृत महापातकमुपातकसमस्तपापक्षयद्वारा क्षप्रमेव ऋणबाधा चित्रबाधा हीतिबाधा रोगबाधा सर्वा दारिद्र्यबाध निवारणार्थं जन्मनक्षत्रविधानेन जन्मलग्नात् वृषलग्नात् गोचारात् चतुर्दाष्टमद्वादः स्थानस्थ सूर्यादिग्रहचारिष्टनूर्धपूर्वकं दशा अंतर्दशा धनदशा चौपदशा जनितारिष्टज्वरपीडा नेत्रकर्णादिरोगपीडा परिहारार्थम् अस्मिन् श्री महाकाली महालक्ष्मी महासरस्वत्यो देवता चतुष्षष्टिरूपचारिका देवता श्री गौरी परमेश्वरी देवता समेत गोपूजाख्यं श्री विद्या उपासक यतीश्वर मुखे करिष्ये। अंदरू चप्पंడి मम कुटुंबानां क्षाम स्थैर्य धैर्य अभय विजय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम जन्मराहित्य जन्मलग्नात् वर्षलग्नात् गोचारात् चतुर्दष्टम द्वादश स्थानस्थिता सूर्यादि ग्रहचारिष्ठ निवृत्ति पूर्वकम् अल्पायुः निवृत्ति पूर्वकञ्च आदिदैविका आदिभौतिका आध्यात्मिका च क्लेशा कायका वाचका मानसिका त्रिविधा गौघा
నివృత్తి పూర్వకం మమ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం రుణబాధ శత్రుబాధ రోగబాధ మృత్యుబాధ సర్వ దోష ప్రాయశ్చిత్తార్థం మమ అజ్ఞానతో జ్ఞానదశ్చ మయా కృత సమస్త బ్రహ్మహత్యాది దోష పరిహారార్థం స్వగృహే మమ గృహే అగ్ని భయ జ్వర చౌరాది సమస్త బాధ నివారణార్థం అనంత ఐశ్వర్య శుభభోగ భాగ్య మాంగళ్య సిద్ధ్యర్థం కోటిలాభ వ్యాపార ఉద్యోగ వివాహ సత్సంతాన విద్యా ప్రాప్త్యర్థం సర్వ మనో అభీష్ట సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే అస్మిన్ స్థలే శ్యామరణాంబర మహామారి ప్రవేశాగ్ని భయ జ్వర చౌరాది సమస్త దోష పరిహారార్థం అస్మిన్ శ్రీ విద్యా ఉపాసక యతీశ్వర నామార్చన కన్యకా పరమేశ్వరి అభిషేక మహం కరిష్యే. ఇది సంకల్పం అంటారు. ఈ సంకల్పం అంటే ఏమిటి అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో సాధించాలని ఉంటుంది అన్నమాట. ఆ సాధించడమే ఇదే సంకల్పం. ఆ సాధించిన విషయాల్లో కూడా కొంతమంది ధీరుడు సూర్యుడు అసురుడు ఉంటారన్నమాట. ధీరుడు సూర్యుడు అసురుడు. ధీరుడు అంటే దేశాన్ని కాపాడాలి, ధర్మాన్ని రక్షించాలి, మనల్ని మనం రక్షించుకోవాలి, దైవాన్ని రక్షించాలి అనేవాడు ధీరుడు. సూర్యుడు ఎంతమంది వచ్చినా సరే నాదే విజయం కలగాలి, యుద్ధంలో ప్రయాణించాలి, ఆత్మరక్షణ ధర్మరక్షణ చేయాలి. ఎవరైతే అజ్ఞానంతో ఉండే వారికి విజ్ఞానం కల్పించేవాడే సూర్యుడు. అసురుడు మనకి భగవంతుడు ఒక చిన్నది గుజ్జిచ్చాడు పుర్రెలకు. ఏమిటిచ్చాడు? అరే నాయన నువ్వు అగ్గిలో చేపెడితే కాలుతుందిరా, పెట్టకరా అంటే మనం పెడతామని అంటాం. వాడే అజ్ఞాని. అగ్గిలో చేపెడితే ఏమిటి వస్తుంది? మన శరీరం ప్లాస్టిక్ సర్జరీ అని తెలుసుకుంటూ ఉంటుంటాడు. అదే అజ్ఞానంతో మనం చేయవలసింది చేయకట్రా అయినా భక్తి శ్రద్ధలతో ఉండండి. మనం కోరుకునేది పుణ్యము పురుషార్థము. ఇక్కడ కావాల్సిందంతా కూడా మనం ప్రశాంతంగా మనం చేసుకుందాము అని మనం కూర్చున్నాం అన్నమాట. ఆ అజ్ఞానం ఏమిటి? కాదు. మనం ఏమిటి చేస్తున్నాము? మనకు ఉండే పుణ్యాన్ని కూడా మనము వద్దనుకుంటున్నాము, కూర్చుంటున్నామా? లేదు కదా. మనకు కావాలనే ఈ అవకాశాన్ని, అదే అజ్ఞానం యొక్క లక్షణం. అందుకు సంకల్పం అంటే మనల్ని మనం కాపాడుకొని దేశాన్ని కోసం పుష్పాక్షదోదకం నిక్షిప్య హస్తం నిదాయ. మీ దగ్గర కలిసి ఉంది కదండి అమ్మా, దయచేసి శ్రద్ధగా వినండి. అమ్మ మీరందరూ మా ఆడపడుచులే, మీరందరూ నా అక్క చెల్లెళ్ళు. నేను ఒక గురుస్థానంలో స్వామీజీ స్థానంలో ఉన్నా సరే మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భావిస్తూ చెప్తున్నాను. మీ దగ్గర ఒక కలస ఉంది కదా, కుడి చేయి దాని మీద పెట్టండి. కలసే గంధ పుష్పాక్షదోదకం నిక్షిప్య అస్తభోధాన్యాప ప్రాణావాప బసవాపన్నమాప మృతమాపురాణాప స్ఫురాణాపశ్చందానస్యాపో జ్యోతికస్యాపో అజవృత్యమాప సర్వా దేవతా ఆపో భూద్భవస్వరాపో యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు తుంగభద్రాజ కృష్ణవేణ్యా చ గౌతమే భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రతి ఆయాంతు మహాగణపతి సహిత సమస్త దేవతా పూజార్థం దుర్దిక్షేకారక దేవుల. అమ్మా మీరు కలసం పెట్టారు కదా,
ఆ కలశంలో నీళ్లతో పుష్పం పెట్టారు కదా, ఆ పుష్పం మీద దేవం అంటే గణపతి కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం బీజాపూరగదేక్షకారం సరే శక్రాబ్జపాసోత్పల రత్నకలశ ప్రోద్యుత్కరం భూర్వా వల్లభ సపద్మయా సకరయా స్నిష్ణోద్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశయిష్టార్థద ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమేవ సమానే స్వాహా విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం అసునేతే పునరస్మాత్ చక్షుప్రభనారాయణో. ఆ గణపతి మీద చేయించుంటానమ్మా. సేమ సూర్యముచ్చరం స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానముపపద్యతే. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం నభవస్త్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్కృణ్వన్నోదభిస్సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాత్కాలిక ప్రాణ ప్రతిష్ఠాపన ముహూర్త సుమముహూర్తస్తు. ఓం శ్రీ హ్రీం క్లీం గం గం గణపతయే వరవరద సర్వజనమేవ సమానే స్వాహా. ధ్యాయామి ధ్యాన పుష్పాన్ సమర్పయామి. నవరత్నకటిత సింహ సమర్పయామి అంటున్నాం కదా, సమర్పయారు మృగీ ముద్ర అంటారు. ఈ మృగీ ముద్రతో స్వామివారికి గణపతి ఉన్నారు కదా, ఆవాహన చేసుకునే గణపతి కదపకుండా మనస్ఫూర్తిగా ఇలాగ అక్షతలు పుష్పం మేము ఏదైతే చెప్తామో ప్రతి ఒక్కరు కూడా మీరు శ్రద్ధగా విని ఆ యొక్క ప్రక్రియను మీరు చేయండి. అమ్మా ధ్యాయామి ధ్యాన పుష్పాన్ సమర్పయామి. గణపతయే నమః ఆవాహయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గం గణపతిగే వరవరద సర్వజనమేవ సమానే స్వాహా. నవరత్నకటిత సింహాసనం సమర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గం గణపతిగే వరవరద సర్వజనమేవ సమానే స్వాహా. పాదయోః పాద్యం సమర్పయామి. కలశారాధన చేశాం కదా, కలశారాధన చేసిన నీళ్లతో స్వామివారి మీద చిన్న బొట్టు నీళ్ళు వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గం గణపతిగే వరవరద సర్వజనమేవ సమానే స్వాహా. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గం గణపతిగే వరవరద సర్వజనమేవ సమానే స్వాహా. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గం గణపతిగే వరవరద సర్వజనమేవ సమానే స్వాహా. శుద్ధోదక స్నానం. ఓం ఆపోహిష్టామయో వస్థానమూర్త్యే యోవస్వతమోర్ధవాజే వసతేరవ ఉదదేరివ మాతరః తస్మారంగమావోస్తక్షయాగిజన్వదా. ఆపో జనయథా చన. ఓం శ్రీం హ్రీం క్లీం గం గం గణపతిగే వరవరద సర్వజనమేవ సమానే స్వాహా. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు మీరు కొంతమందికి వస్త్రాలు తయారు చేయడం తెలుసు, లేని వాళ్ళు అక్షతలు పుష్పాలు గణపతి మీద వెయ్యండి. ఓం అభివస్త్రా సువదనా నిరుషా విధేనో సుధుగా పూరమానా. అభిచంద్రో భక్త వీరో హిరణ్యో అభినో దేవసోమః. గంగణపతయే నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. మళ్ళీ అక్షతలు వెయ్యండి గణపతికి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే తేజః సహజం పురస్తాత్. అశ్వమగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. ఓం శ్రీం హ్రీం క్లీం గం గం గణపతిగే వరవరద సర్వజనమేవ సమానే స్వాహా. గంగణపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. గంధం మీ దగ్గర ఉంది కదా, గంధం లేని వాళ్ళ దగ్గర ఆ చందనం గాని పసుపు కానీ ముంచి గణపతి దగ్గర వెయ్యండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ చందనాం సమర్పయామి. అలాగే రెండు పుష్పదపతయే నమః. హరిద్రచూర్ణ కుంకుమాది విలేపనం సమర్పయామి. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతై పూరయామి. కుంకుమ అక్షతలు గణపతి దగ్గర వెయ్యండి. ప్రతి ఒక్కరు కూడా ఓం గం గణేశాయ నమః ఉండండి. ఈ లోపల వాలంటీర్లు ఎవరైతే కూర్చునే భక్తుల దగ్గర అగరవత్తులు తీసుకొని ఒక్కొక్క అగరవత్తు ప్రతి ఒక్కరికి కూడా వెలిగించి ఇవ్వండి. త్వరగా ఒక్కొక్క లైన్ తీసుకోండి అగరవత్తులు. ఓం సుమకాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజగన్నికాయ నమః. ఓం లంబోదరాయ నమః. వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్ర పూజ చేయండి.
అక్షతలు పూజ చేయండి. ఓం ఆ వాలంటీర్లకు అగరవత్తులు తీసుకోండి. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుత్ర పుష్పాక్షతై పత్ర పుష్పాక్షతయం సమర్పయామి. అగరవత్తులు వెలిగించండి. ఒక్క అగరవత్తు వెలిగించిన తర్వాత ఒక 2 నిమిషాలు సమయం ఇస్తున్నాం కాబట్టి అగరవత్తి వెలిగించండి. మీ యొక్క వస్త్రాలు భద్రం. అమ్మ మేము చెప్తాం అప్పుడు తెప్పుదురు, తొందరపడకండి ఎవరు కూడా. నేను చెప్పినప్పుడు మంత్రం చేయకుండా ఇప్పుడు గణపతికి తిప్పండి. ఓం వనస్పత్యర్భవే దివ్యైర్నానాగంధే సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోదం ప్రతిగృహ్యదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఆ అగరవత్తులు అమ్మ దయచేసి అక్కడ వాలంటీర్లు ఉన్నారు కదా, ఆ అగరవత్తులు తీసుకొని సంయుక్తం బంధినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ. గణపతి దగ్గర అగరవత్తులన్నీ ఆ చివరిని ఎక్కడ పెట్టేసేయండి. ఓం భూర్భువస్సవః ధియో యో నః ప్రచోదయాత్. సత్యం దవత్యేన పుష్పంతో నీళ్లు వేయండి మా నైవేద్యం మీద. సత్యం దవత్యేన పరిశంచయామి. అమృతమస్తు. 5 సార్లు స్వామివారికి ఆరగింపు చేయకండి. ఓం కర్పూరం వెలిగిస్తున్నారు. ఆ కర్పూరాన్ని చూసే మీరు దండం పెట్టుకోండి. ఓం హిరణ్యపాత్రమదో పూర్ణం దదాతి ఏకదా బ్రహ్మణ ఉపరహతి శ్రియే జాత శ్రియా నిర్యాయ శ్రియం వయోజనే ద్రవ్యో దదాతు. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యమంగళ నీరాజనం సందర్శయామి. ఆర్తం చూసి నమస్కారం చేసుకుని భగవానికి గణేశ మహారాజ్ కి జై. మన ఆడిటోరియంలో చాలా మంది ఉన్నారు కానీ శబ్దం తక్కువ వచ్చింది. జై బోలో గణానన భగవానికి. ప్రతి ఒక్కరు కూడా హారతి చూసి నమస్కారం చేసుకున్న తదుపరి 2 పుష్పాలు పట్టుకొని నమస్కారం చేసుకోండి. ఓం ఏతదర్వ శిరోయోదీతే బ్రహ్మపురాణకల్పతే సర్వ విఘ్నేర్నమాద్యతే సపంచ మహాపాదకోత్పాదక ప్రముచ్యతే సాయమదేయానో రాత్రికృతం పాపం నాశయతే రాత్రికృతం పాపం నాశయతే మాద్యందిరమాదిత్యాభిముఖో దేయానః సర్వపాపముచ్యతే. ఓం నమో వ్రాతపదగే నమో గణపతగే నమః ప్రమథపదగే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుదాయ వరదమూర్తనే నమో నమః. ఏతదర్వ శిరోయోదీతే బ్రహ్మపురాణకల్పతే సర్వ విఘ్నేర్నమాద్యతే పాదకోత్పాదక ప్రపంచ మహాపాప ప్రముచ్యతే పాపం నాశయతే ప్రాతర్దీయానో రాత్రికృతం పాపం నాశయతే ప్రముంజానో పాపో అపాపో భవతి. ఓం గణానాం త్వా త్వా గణానాం గణానాం త్వా గణపతిం గణపతిం త్వా త్వా గణపతిం హవామహే హవామహే త్వా త్వా అవామహే అవామహే త్వా అవామహే కవీనాం ఉపమస్త్రవస్తమం కవిం కవీనాముపమస్త్రవస్తమం కవీనాం కవిగం కవీనాం కవీనాం కవిగం కవీనాం నభవస్త్రవిదిద భవస్త్రవస్తమో ఉపమస్త్రవస్తమమిత్యుపమస్త్రవః నభవస్త్రవస్తమో జ్యేష్ఠరాజో రాజః రాజో రాజః జ్యేష్ఠరాజः జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణ జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణస్పతి బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణస్పతి
एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि सिद्धिबुद्धाय विद्महे सर्वसिद्धीय धीमहि श्री महागणाधिपतये नमः वेदोक्त सुवर्ण मंत्र पुष्पान् समर्पयामि చెప్పండి వక్రతుండ దండ పెట్టుకోవాలి నమస్కారం చేసి చెప్పాలి కాబట్టి రెండు చేతులు కూడా జోడించండి ఎవరి దగ్గర సిగ్గుపడద్దు మొహమాట పడకండి మనం దైవం కోసం చేస్తున్నాం మన కోసం చేస్తున్నాం మనందరి కోసం కూడా చేస్తున్నాం కాబట్టి డోంట్ ఇంటర్ ద ఫెయిల్ తీసేసేయండి ఇక్కడ నుంచి మనం ధర్మాన్ని కాపాడి మీరు వీర మహిళలు మీలో ఆదిశక్తిర భయాత్మ పరమ పావన కృతి సృష్టి అంతటి కూడా స్త్రీమూర్తే కాబట్టి మీరు ధైర్యే సాహసే లక్ష్మి గట్టిగా ఉండాలి చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అక్షతలు పుష్పాలు ఆ గణపతి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి అపరాధపూర్వక ప్రార్థనాపూర్వక ప్రదక్షిణపూర్వక నమస్కారాన్ని సమర్పయామి ఒక 5 పర్యాయాల పుష్పాలు పూజ చేయండి అందరూ కూడా చత్రమాచాదయామి శ్యామరం వీక్షయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళకారోహయామి అశ్వారోహయామి గజారోహయామి సమస్త రాజ్యోపచార దేవ్యోపచార మంత్రోపచార శక్తియోపచార మానస ఉపచార సప్రయామి మీరు కుడి చేతిలో ఒక అక్షతలు తీసుకొని ఎడం చేతితో నీళ్లు వేసుకొని ఆ నీళ్లు కిందన విడిచిపెట్టి అక్షతలు గణపతి మీద వేయండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణేశ్వరాడపూర్తం మరాదేవా పరిపూర్ణం దదస్తుమే అనయాధ్యానామాకశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మక శ్రీ సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు ఏతత్ఫలం గణేశ్వర చరణారవిందార్పణమస్తు. అయిందా? ఇప్పుడు గణపతి దగ్గర తీసుకునే పాపం దూర్వాదు స్వప్ననాశనే మహాగణాది ప్రసాద సిద్ధమాన్యాసన్నే నాగం మహిమానః సదందే త్రపూర్వే సాధ్యాదంతు దేవా యథాస్థానమే పైకెత్తని శోభనార్థే క్షేమాయ పునః గోమాతను తీసుకురండి నాన్న గోమాతను తీసుకురండి గోమాతను తీసుకురండి గోమాతని ఇక్కడికి తీసుకురండి అక్కడ నాన్న గోవుని తీసుకురండి కొడుకోపచారాలు అన్ని సిద్ధం చేసుకుంటే పరమేశ్వరి మాతాకి అలా చెబుతూనే ఉండాలి జయని జయ బోలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జయ బోలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి చెప్పండి పంచ ప్రాణాద్య విద్మహే కన్యకాంబాయ ధీమహి పంచ ప్రాణాద్య విద్మహే కన్యకాంబాయ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ పంచప్రాణాగ్న విద్మహే కన్యకాంబాయ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. విశిష్టత ఏమిటి? గవా మంగేష తిష్టంతు భువనాని చతుర్దశ. గవా మంగేషు తిష్టంతు అంటే ఎంత చక్కగా అమ్మవారి స్వరూపంగా మనందరినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చారు. ఇంత అదృష్టం ఈ యొక్క పూర్వజన్మ మనకి ఏదో ఎక్కడో
ఆ సంకల్పం వలన ఈ గోమాతలో 33,000 కోట్ల మంది దేవతలు. అందుకే గోహత్య మహాపాపం, స్త్రీహత్య మహాపాపం, శిశుహత్య మహాపాపం, బ్రహ్మహత్య మహాపాపం, దైవహత్య మహాపాపం, మాతాపితృహత్య, ఇవన్నీ పంచమహాపాపాల కింద వస్తుంటాయి అన్నమాట. ఆ చక్కరైన గోమాత తన పిల్లలకి పాలు ఇవ్వకుండా మన యొక్క ఆహారాన్ని, మనకి పౌష్టికాన్ని అందిస్తూ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కావలసిన పోషక